ఇటీవల మన దేశంలో బాంబు బెదిరింపులు తరచుగా వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా ప్రముఖుల నివాసాలు, విమానాశ్రయాలు వంటి ముఖ్యమైన ప్రాంతాల్లో బాంబు బెదిరింపులు ఎక్కువగా వస్తున్నాయి. ఇది ప్రజల్లో భయాందోళన సృష్టిస్తుండగా భద్రతా వ్యవస్థకు పెద్ద సవాల్గా మారింది. బాంబు బెదిరింపులు వచ్చినప్పుడు పోలీసు అధికారులు, బాంబ్ స్క్వాడ్, ప్రత్యేక దళాలు వెంటనే స్పందిస్తాయి. ఇక్కడ భద్రతా చర్యలు తీసుకుంటూ పరిసర ప్రాంతాలను ఖాళీ చేసి నిశితంగా పరిశీలన చేస్తారు. చాలా సందర్భాల్లో ఇవి తప్పుడు సమాచారంగా బయటపడుతున్నా ప్రతి బెదిరింపుకు స్పందించక తప్పదు. ఎందుకంటే ఒక్క నిర్లక్ష్యం వల్ల కూడా పెద్ద ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, ప్రముఖుల ఇళ్ల వంటి ప్రాంతాలను తరచుగా లక్ష్యంగా మారడం వల్ల భద్రతా వలయాలు మరింత అప్రమత్తం కావాల్సి వస్తోంది. సీసీటీవీ కెమెరాలు, స్కానింగ్ పరికరాలు, బయట నుండి అనుమానాస్పద వ్యక్తులపై నిఘా చర్యలు అమలవుతున్నాయి. తప్పుడు బెదిరింపులు చేయడం చట్టరీత్యా నేరం. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. భద్రతా వ్యవస్థను బలపరచడంతో పాటు ప్రజల్లో భద్రతా చైతన్యం పెంపొందించడం కూడా చాలా ముఖ్యం. తాజాగా తమిళనాడులో మరోసారి బాంబు బెదిరింపులు వచ్చాయి. చెన్నైలోని పలువురు ప్రముఖులకు ఈ బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్తో పాటు అనేక మంది నివాసాల్లో బాంబులు పెట్టామని బెదిరింపు మెయిల్స్ రావడంతో వెంటనే పోలీసులు తనిఖీలు చేపట్టారు. సినీ నటులు అజిత్ కుమార్, అరవింద్ స్వామి, ఖుష్బూ నివాసాలకు కూడా బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. వెంటనే బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లతో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు అధికారులు. అయితే ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభ్యం కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ మెయిల్స్ ఎక్కడి నుండి వచ్చాయన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ నవంబర్ నెలలోనే మన దేశంలో అనేక విమానాశ్రయాలకు, అలాగే విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇలాంటి బెదిరింపులు వచ్చిన ప్రతిసారి బాంబు స్క్వాడ్ తనిఖీలు చేపట్టడం పరిపాటి. ఒకప్పుడు ఉగ్రవాదులు నిజంగా దాడులు చేయడానికి ముందు ఈ విధంగా హెచ్చరికలు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు చాలా బెదిరింపులు అబద్ధాలు, అల్లరి చేస్తున్న వారివే. ప్రజల్లో గందరగోళం సృష్టించడానికి కొందరు కావాలనే ఇలా బెదిరిస్తున్నారు. మరికొంతమంది దేశంలో అశాంతిని సృష్టించడానికి కేంద్ర ప్రభుత్వంపై అక్కసుతో ఇలా చేసుకున్న వారు కూడా ఉన్నారని అంటున్నారు. బాంబు బెదిరింపులను నిరోధించడానికి ప్రజలు కూడా సహకరించాలి. అనుమానాస్పద వ్యక్తుల ప్రవర్తన, వస్తువులను గమనించి వెంటనే భద్రతా సిబ్బందికి సమాచారం ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం కూడా బాంబు బెదిరింపులకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించేందుకు కఠిన చట్టాలు తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది.